కలిసి వచ్చే కాలం వస్తే గాడిది కూడా బంగారు గుడ్లు పెడుతుందంట. అదిరెడ్డి, రొయ్యల ప్యాకింగ్ అయిపోయిందా? డ్రాఫ్ట్ ఇంకా రాలేదంటయా? త్వరగా పంపించు, వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి. ముందు మా నాన్నకు పంపించాలి, త్వరగా పంపించు. కృష్ణ కృష్ణ. అయ్యి బాబోయ్ నాన్న, చచ్చాం. ఏంటన్నా? రొయ్యల చెరువుల డబ్బులు వచ్చినాయా? వచ్చేస్తున్నాయి. క్యాష్ కదా, మనిషి తేవడానికి వెళ్ళాడు. సాయంత్రంలో పంపకపోతే మాట పోద్ది. అలాగే పంపించేద్దాం, లేకపోతే మాట పోతుంది. మర్చిపోమాక. అలాగే అలాగే. గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్. గుడ్ మార్నింగ్ కృష్ణ, కమాన్ రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏమి లేదు, నాకు అర్జెంటుగా 2 లక్షల లోన్ కావాలి. లోనా? అవును, పీకల మీదకి వచ్చింది, మా నాన్నకి ఇవ్వాలి. ఏదో రకంగా 2 లక్షలు అడ్జస్ట్ చేయి. తప్పకుండా. నీ కాక ఇంకెవరికి ఇస్తాను? ఈ ఫార్మ్స్ ఫిలప్ చేయి. థ్యాంక్ యూ. షూరిటీ సంతకం మాత్రం మీ ఆవిడ చేత పెట్టించు. ఏంటి? అప్పుడు తన లోన్ అడిగితే నా షూరిటీ అడిగారు, ఇప్పుడు తన షూరిటీ కావాలా? వాట్ ఈస్ దిస్? అదే కార్లు విమానాలు, విమానాలు కార్లు అవడం అంటే. అప్పుడు ఆవిడకి షూరిటీ ఇచ్చే పొజిషన్ నీది, ఇప్పుడు నీకు షూరిటీ ఇచ్చే పొజిషన్ ఆవిడది. చూడండి మిస్టర్ విజయ్, ఫైనల్ గా చెప్పండి, ఆవిడ సంతకం పెట్టకపోతే నాకు లోన్ ఇవ్వరా? చెప్పండి. ఆ రోజు నువ్వు షూరిటీ సంతకం పెట్టకపోతే ఆవిడకి కూడా ఇవ్వలేదుగా. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆవిడ సంతకం పెట్టకపోతే లోన్ ఇవ్వటం కుదరదు. అదన్నమాట. బలి 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 అంటే ఇప్పుడు నీకు అర్జెంటుగా 2 లక్షలు అప్పు కావాలన్నమాట. మరి అలాగే ఇద్దాం, కానీ మరి దానికి ఒక చిన్న హామీ ఉంటది కదా, అదేంటి అని. నా సూపర్ మార్కెట్ కేబుల్ టీవీ యూనిట్ హామీగా పెట్టుకోండి. అది ఆ మాత్రం హామీ ఇద్దని ఉంటే బాగుంటది. ముందు ప్రామిసరీ నోట్ మీద ఎంటీ దస్తావేజుల మీద సంతకాలు ఎట్టు. మొదటిది నువ్వు తీసుకున్న దానికి, రెండోది నా ధైర్యానికి. స్టిక్కర్లు నేను తర్వాత అంటించుకుంటాను. 18, 19, 20. వడ్డీ ఇందులో కోసేనా అసల్లోకి తోసేనా? అదంతా నాకు తెలీదు. నాకు 2 లక్షలు కావాలి. సరే ముందు సంతకాలు కానీ, అంకిల్ నేను తర్వాత పేర్చుకుంటాను. నవ్వొచ్చేస్తుంది. అప్పు చేయడం తప్పు అని లెక్చర్లు దంచేసావు. ఆడోళ్ళందరి చేత చీటీలు కట్టించేసి, నా బాకీలు నాకు ఇప్పించేసి, నా స్టిక్కర్లు పీకి నాకే అంటించేసావు. మరి ఇప్పుడు పాపం అప్పు కోసం నువ్వేనా కాళ్ళ కాడకొచ్చావు. అంటే ఎదుటోళ్ళకి చెప్పడానికి నీతులున్నాయన్నమాట అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎదుగో. థ్యాంక్స్ అండి, సమయానికి హెల్ప్ చేశారు. ఇదో లెక్కెట్టుకోక్కర్లేదు, అన్ని సీళ్లు కట్టలే. ఎంత టోళ్ళైనా మన దగ్గర అప్పు చేయక తప్పదు, స్టిక్కర్ అంటించుకోక తప్పదని ఏవిడి గారితో తేలిపోయింది. వస్తే అంత తోడుకే గాడిద కాళ్ళు అట్టుకోక తప్పలేదు. ఇదిగోండి 2 లక్షలు. ఆయన మీకు ఇమ్మన్నారు. ఏంటి మొహం అలా మార్చుకున్నావు? ఇది మావాడు సంపాదించిన డబ్బు, నీ సొమ్మేమివ్వటం లేదు. కాస్త నవ్వుతూ ఇవ్వచ్చుగా. వద్దులే, శుభకార్యానికి పంపాల్సిన డబ్బు ఈ చేత్తో తీసుకుంటే కలిసి రాదు. అక్కడ పెట్టు. పెట్టమ్మా. ఆనాడు మావాడు ఉద్యోగం మానేస్తానంటే పంచాయతీ పెట్టి గోల్ చేశావు. అదే ఉద్యోగంలో ఉంటే ఇంత సంపాదించేవాడా? ఆడది అగ్నికాజ్యంలో మగాడి అభివృద్ధికి తోడ్పడాలి, అంతేగాని నీళ్లు జల్లివాడి భవిష్యత్తును ఆరిపేయకూడదు. మావాడు అదృష్టవంతుడు కాబట్టి నువ్వెంత వెనక్కలాగాలని ప్రయత్నించినా నెగ్గు పైకొచ్చాడు. ఇంకోడైతే అయిపోయేవాడే. చూసావా అన్నైతే, వాడు సంపాదించిన డబ్బు నీ చేత మాకిప్పించాడు. ట్రైన్ టైం అయింది, మేము వెళ్ళామని వాడితో చెప్పు. ఇదిగో చూడు, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఎక్కడుండాలో అక్కడుండు. అనవసరంగా నిన్ను నువ్వు ఎక్కువగా అనుకోకు, వాడిని తక్కువ చేయకు. నీ అత్తెలివితోటి వాడి భవిష్యత్తు నాశనం చేయకు. జాగ్రత్త. పద.